సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎండు నెత్తలతో గుడ్లు వేసి కూర ఇగుర్లా చేస్తానండి. నేను ఎండు నెత్తళ్ళు బాగా కడిగానండి. 6-7 సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్నాను. ఎండు నెత్తళ్ళు కూర అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కమ్మగా. అలాగే కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గుడ్లు, చింత చిగురండి. ఇది చింత చిగురుతో ఎండు నెత్తళ్ళు కూర అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి టమాటా ప్యూరీ, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిద్దాం. చాలా బాగుంటుందండి. చింత చిగురుతో చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నానండి. ఆల్రెడీగా పాన్లోని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా కాగిందండి. చాలా బాగుంటుంది. చింత చిగురుతో మెత్తళ్ళు కానీ రొయ్యలు కానీ వేసుకొని వండితే చాలా కమ్మగా ఉంటాయి. ఫస్ట్ మెత్తళ్ళు వేయించుకోవాలండి. ఏగిపోయావండి. ఎండు నెత్తళ్ళు బాగా వేయించుకోవాలి. నీచు వాసన వస్తుందండి. వేయించుకొని వండితే కూర కూడా చాలా కమ్మగా టేస్ట్గా వస్తుందండి. ఏగిపోయేవి చూడండి, ఇలాగ ఏగిపోతే సరిపోతాయి. చింత చిగురేసి వండుతానండి. చాలా బాగుంటుంది కమ్మగా. చింత చిగురు పప్పులో కూడా వేసి వండుకోవచ్చు. అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోండి, ఇలా వేయించి పెట్టుకోవాలి. వేయించుకుంటే కూర చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేసుకుందాం. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ ఉడికించండి. నేనైతే తక్కువ ఉడికించాను గుడ్లు. మీకు ఎన్ని కావాలో అన్నీ గుడ్లు వండుకోండి. నేనైతే 4 గుడ్లే ఉడికించానండి. 5 ఉడికించానండి. మా పిల్లలు ఒకటి తినేసాడండి. మా చిన్నోడు ఒక గుడ్డు అయితే తినేసాడు. 5 గుడ్లు అయితే ఉడికించాను. ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇదిగోండి చింత చిగురే వేసి నెత్తళ్ళు వండుతున్నానండి. గుడ్లు వేసి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకున్నాము. సరిపోతాయండి. ఈ కలర్లో వస్తే ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. మనము టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి, వేసేసుకోవాలి. ఎర్రగా ఉన్నాయండి పళ్ళు. టమాటాలు చాలా రెడ్డ పళ్ళు తెచ్చారు, అందుకే ఎరుపు వచ్చింది. కారం, ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. అలాగే కారం వేసుకుందాం. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. కారము మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. కారం, పసుపు, ఉప్పు. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్.
పచ్చివాసన పోయిందాకా బాగా వేగించుకోవాలి. ఎండు చేపలు ఉంటే గుడ్లు ఇంట్లో ఉంటాయి కదండి. కూరలు ఈ చేపలు చికెన్ ఏమీ లేనప్పుడు ఇలాగా వండుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి గుడ్లు ఎండనత్తలు వేసుకుందాం. నేనైతే గుడ్లు వేయించుకోలేదండి. మీకు ఇష్టమైతే గుడ్లు వేయించుకోండి. నేనైతే గుడ్లు వేయించనండి. మీకు ఇష్టమైతే గుడ్లు ముందుగా వేయించి పెట్టుకొని అప్పుడు కూరలో వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఎండినత్తళ్ళు, గుడ్లు, టమాటా, చింత చిగురు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి టమాటా నీరు అయితే వేస్తున్నాను. కడిగిన నీరు మిక్సీ చేశాను కదండి, ఆ నీరండి. వాటర్ అయితే వేసుకుంటాను. వాటర్ గుడ్లు అయితే వేయించలేదు, మీరు వేయించుకోండి. ఉడకాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించాలి. కూర అయితే ఇలా ఉడుకుతుంది చూడండి. మనము చింత చిగురు వేసుకుందామండి. నలిపి వేసుకోవాలి. చిగురు నలిపి అయితే వేసుకోవాలండి. ఇలాగా చేతిలో వేసి నలపాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చింత చిగురేసి ఒకసారి ట్రై చేయండి. సీజన్ కదండి ఇప్పుడు. మామిడికాయల సీజను, చింత చిగురు సీజను, పనసకాయ సీజను, మామిడి పళ్ళు సీజను, మామిడి కాయల సీజను, అన్ని సీజన్ అండి. సీజన్ బట్టి అయితే వస్తాయి. చింత చిగురు అయితే ఆల్రెడీగా వేసుకున్నాను నేను. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఒక ముద్ద ఎక్స్ట్రా తినేస్తామండి, అంత బాగుంటుంది. టేస్టీగా చింతకూర పప్పు చేసుకోవచ్చండి. చింతకూర ఎండ్రాయిలు వండుకోవచ్చు. ఎన్నో రకాలు ఉపయోగపడతాయండి చింత చిగురుతో. ఇదిగోండి మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. తినేటప్పుడు చాలా బాగుంటాయి, కమ్మగా చాలా బాగుంటాయండి. అలాగే ధనియాల పొడి వేసుకుందాం. 2 చెంచాలు ధనియాల పొడి వేసుకున్నాను. టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. గుడ్లు అయితే నేను వేయించలేదు, మీరైతే వేయించుకోండి. ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. చాలా ఘాటుగా ఉంటుందండి గరం మసాలా పొడి, చాలా ఘాటుగా ఉంటుంది. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను.
కూర అయితే అయిపోయింది. కారం ఉప్పు అన్నీ సరిపోయేవండి. మీరు ఎంత తినగలరో కారం ఉప్పు చూసుకొని వేసుకోండి. మాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయేవండి. కరెక్ట్గా అన్నీ సరిపోయేవండి. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. ఎండినత్తళ్ళు చింత చిగురు కూర అండి. ఇదిగోండి. కూర అయితే అయిపోయిందండి. చింత చిగురు ఎండినత్తళ్ళు కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా. ఆహా, ఎప్పుడెప్పుడా తినేద్దాం అనిపిస్తుందండి. నోరు ఊరిపోతుందండి కూర చూస్తే. చింత చిగురు ఎండినత్తళ్ళు గుడ్లు దబ్బుడు దిబ్బుడేనండి. తింటే అంత కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తానండి. ఇలాగోసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి గుడ్లు ఎండినత్తళ్ళు చింత చిగురు కూర అండి. ఎంత కమ్మగా ఎంత బాగుందండి. ఎప్పుడెప్పుడో తినేయాలనిపిస్తుందండి గుడ్లు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు వేసుకోండి. నేనైతే ఒక 5 గుడ్లు వేసుకున్నాను. మా చిన్నోడు గుడ్డు తినేసాడండి, 4 ఉంచాడు. చూడండి ఎంత కమ్మగా ఎంత బాగా వచ్చిందండి. ఊరగాయలాగా ఉందండి కూర. ఊరగాయకి మించిపోయిందండి నెత్తళ్ళు కూర. చింత చిగురు నెత్తళ్ళు కూర అండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.